హైదరాబాద్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ దేశ విదేశాల నుండి వచ్చిన అతిపెద్ద పతంగులతో పాటు నోరూరించే మిఠాయిలన్నీ కూడా ఒకే చోట ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్లో జరిగింది. మనం చూస్తున్న ఈ కైట్స్ని ఫ్లై చేస్తున్న వాళ్ళు ఆల్మోస్ట్ 20 కంట్రీస్ నుంచి 47 మంది కైట్ ఫ్లయర్స్ వచ్చారు. కంబోడియా, కెనడా, శ్రీలంక, మాల్దీవ్స్, చైనా, బ్యాంకాక్, సింగపూర్, స్విట్జర్లాండ్ లాంటి దేశాల నుండి వచ్చారు. అలాగే మన ఇండియాలో ఉన్న 15 స్టేట్స్ నుంచి ఆల్మోస్ట్ 60 మంది కైట్ ఫ్లయర్స్ వచ్చారు. ఇంతమంది కైట్ ఫ్లయర్స్ అందరూ కలిసి ఫ్లై చేస్తున్న ఈ కైట్స్ అన్నీ కూడా చూడటానికి ఎంత బాగున్నాయంటే డిఫరెంట్ సైజుల్లో 3D కైట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మన స్కై అంతా ఒక క్యాన్వాస్ అయ్యి ఈ కైట్ ఫ్లయర్స్ అందరూ ఆర్టిస్టులైతే ఎలాగుంటుందో స్కై అంతా అంత కలర్‌ఫుల్‌గా, అంత నిండుగా చాలా బావుంది. ఆల్మోస్ట్ 15 లక్షల మంది ఈ కైట్ ఫ్లయింగ్‌ని చూడటానికి విజిట్ చేశారు. అండ్ ఆల్సో ఆఫ్ఘనిస్తాన్ లాంటి కంట్రీ నుండి 750 మెంబర్స్ వరకి హోమ్ మేకర్స్ ఈ కైట్ ఫ్లయింగ్‌ని చూడటానికి వచ్చారు. హైదరాబాద్‌లో సంక్రాంతి అంటేనే పతంగుల హవా మామూలుగా ఉండదు. అలాంటి హైదరాబాద్‌లో ఇలా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ జరుగుతుంటే ఇంకా పతంగుల క్రేజ్ ఎలా ఉంటుంది? ఇక్కడికొచ్చి కైట్స్ ఫ్లై అవుతుంటే చూడటంతో పాటు మనం కూడా కైట్స్‌ని ఫ్లై చేసుకునేలాగైతే అరేంజ్ చేశారు. నాట్ ఓన్లీ దట్ చాలా కాంపిటీషన్స్ కూడా పెట్టారు. మోరోవర్ ఇక్కడ కొన్ని వర్క్‌షాప్స్ కూడా పెట్టారు. అక్కడ మన కైట్‌ని మనమే తయారు చేసుకోవచ్చు. అండ్ చాలా మంచిగా చేసిన వాళ్ళకి ప్రైజెస్ కూడా పెట్టారు. అండ్ మీరు ఎదురుగా చూస్తున్నారు కదా స్టేజ్, అక్కడ ఈవినింగ్ 4 నుంచి 8:00 వరకైతే నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. అండ్ నేను వెళ్ళిన రోజు ఈవినింగ్ మంగ్లీ మ్యూజికల్ షో కూడా పెట్టారు. అండ్ చాలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. నంబర్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్, చాయ్ నుంచి చాట్ వరకి, కబాబ్స్ నుండి బిర్యానీ వరకి అసలు ఇక్కడ లేనిదంటూ ఏమీ ఉండదు. ఆల్మోస్ట్ 15 లాక్స్ పీపుల్ వచ్చారు కాబట్టి యూ కెన్ ఇమాజిన్ ఇది ఎంత పెద్ద కైట్ ఫెస్టివలో. ఈ ఫెస్టివల్ వచ్చేసి మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 8 వరకైతే ఉంటుంది. నేను ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 10 వరకే అక్కడ ఉన్నాను. కైట్స్ అన్నీ కూడా మంచిగా కవర్ చేద్దామని. అందుకే ఇంకా ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా సెటప్ అవ్వలేదు. ఇప్పుడిప్పుడే వాళ్ళన్నీ కూడా సెట్ చేస్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా మీరిక్కడ చూస్తున్నారు కదా టెంట్స్, అవన్నీ కూడా ఫుడ్ స్టాల్స్ అన్నమాట. అండ్ మధ్యలో ఆ సీటింగ్ అంతా కూడా ఫుడ్ ఏదైనా ఆర్డర్ చేసుకునే వాళ్ళు తినడానికి అలా అరేంజ్ చేశారు. ఈ స్టాల్స్ కాకుండా లోపల ఒక చిన్నపాటి నుమాయిష్ ఎగ్జిబిషనే ఉంది. నేను ఫస్ట్ ఎళ్ళింది బుక్ స్టోర్. అలాగే లాట్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్‌తో పాటు హ్యాండ్ బ్యాగ్స్, టాయ్స్ అండ్ క్లోత్స్ చాలానే ఉన్నాయి. అండ్ అప్పటికే నేను చాలా సేపు తిరిగాను కాబట్టి కొంచెం టయర్డ్ అయ్యాను. సో, అక్కడ షుగర్ కేన్ జ్యూస్ ఉంటే తాగుతున్నాను. ఎక్కడ షుగర్ కేన్ కౌంటర్ ఉంటే నేను అక్కడ ఉండిపోతాను. ఈ ఫెస్టివల్ కైట్స్‌కే కాదు స్వీట్స్‌కి కూడా. అందుకే మనం ఇక్కడ రకరకాల స్వీట్ ఐటెమ్స్ అయితే చూడొచ్చు. తెలంగాణ, ఆంధ్రానే కాదు డిఫరెంట్ స్టేట్స్ నుంచి రకరకాల ఫుడ్ ఐటెమ్స్ చూడాలంటే దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జిబిషన్ అని చెప్పొచ్చు. కైట్స్ అండ్ స్వీట్సే కాదు, మీరు ఏదైనా షాప్ చేయాలనుకుంటే చిన్న చిన్న స్టోర్స్ కూడా ఉన్నాయి. హ్యాండ్లూమ్స్ అవన్నీ కూడా. అండ్ శారీస్ కూడా బానే ఉన్నాయి. ఇక్కత్ పోచంపల్లిది. ఇవన్నీ కూడా 8500 అలా చెప్పారు. ఇవన్నీ వాళ్ళు స్టాల్స్ పెట్టేది నాట్ జస్ట్ ఫర్ సెల్లింగ్, ప్రమోషన్ లాగా కూడా అవుతుంది. మనకు కూడా డిఫరెంట్ స్టోర్స్ గురించి ఐడియా వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది ప్రాచీన ఆర్గానిక్ వాళ్ళు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుండి వాళ్ళు ఆర్గానిక్ వెజిటబుల్స్‌ని ట్విన్ సిటీస్‌లో డోర్ డెలివరీ చేస్తున్నారు. సో, అలాంటి డిఫరెంట్ విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి ఇలాంటి ఎగ్జిబిషన్స్‌కెళ్ళడం వల్ల. అండ్ ఇక్కడ జున్నుకున్న క్రేజ్ మామూలుగా లేదండి. అందరూ జున్నుని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నేను లాస్ట్ ఇయర్ ఇక్కడ రేగి వడియాలు తీసుకున్నాను. చాలా బావున్నాయి. అందుకే ఈసారి కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తుంది ఇంటర్నేషనల్ స్వీట్ జోన్. మన ఇండియాలో ఉన్న డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఆల్మోస్ట్ 350 మంది మహిళలు ఇక్కడికి వచ్చి వాళ్ళ స్టేట్స్‌లోని స్పెషల్ స్నాక్స్ కానీ, స్పెషల్ స్వీట్స్ కానీ ఇక్కడ పెడతారనమాట. మనకు నచ్చింది చిన్న అమౌంట్స్‌లో కూడా మనం తీసుకోవచ్చు. లైక్ సింగిల్ పీస్ అలాగా. నేనిక్కడ బీహార్ స్పెషల్ లిట్టి చౌకా తీసుకున్నాను. బట్ నాకెందుకో నచ్చలేదు. ఈచ్ వన్ 50 రూపీస్ చెప్పారు. కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గానే అనిపిచ్చింది. చాలా పాపులర్ రీల్స్‌లో చూసి బట్ నాకెందుకో టేస్ట్ నచ్చలేదు. మేబీ ఫస్ట్ టైమ్ అవ్వడం వల్ల కావచ్చు. కానీ ఇలాంటి రెగ్యులర్ ట్రెడిషనల్ స్వీట్స్ మాత్రం చాలానే తీసుకున్నాను. చాలా బావుంటాయి. ఫ్రెష్‌గా, టేస్టీగా. లాస్ట్ ఇయర్ గూడా తీసుకున్నాను. చాలా బా నచ్చాయి. ఎన్ని ఎగ్జిబిషన్స్‌కి వెళ్ళినా మనం ఇన్ని వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటెమ్స్‌నైతే డెఫినైట్‌లీ చూడము. నేను చాలా ఎగ్జిబిషన్స్‌కి వెళ్తా కాబట్టి ఐ కెన్ స్ట్రాంగ్‌లీ సే
ఫుడీస్‌కి మాత్రం దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జిబిషన్. చాలా వైడ్ వెరైటీ ఒకే చోట ఉంటుంది. చాలా అమేజింగ్‌గా ఉంటుంది. అండ్ ఇదంతా కూడా కిడ్స్ కోసం స్పెషల్ ఏరియా అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంది ఎర్లీ మార్నింగ్ అవర్స్ కాబట్టి ఇంకా ఎవరు లేరు ఎక్కువగా. అందుకే ఇలా ఉంది. టైం అవుతున్న కొద్దీ రష్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈవినింగ్ 4-5 ఇంకా ఆ టైంకొచ్చేసరికి మీకు నించోటానికి కూడా ప్లేస్ ఉండదు. అంతలా వచ్చేస్తారు జనాలు. ఇంటర్నేషనల్ స్వీట్ జోన్ కూడా ఆ పాటికి స్టాల్స్ అన్నీ సెటప్ చేసుంటారు కాబట్టి అసలు నించోటానికి కూడా ప్లేస్ ఉండదు. చాలా క్రౌడెడ్‌గా ఉంటుంది. అండ్ చూసారు కదా మన హైదరాబాద్‌లోని కైట్ ఫెస్టివల్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.